రాజ్భవన్ లో గవర్నర్ ను కలిశారు సీఎం కేసీఆర్. మర్యాదపూర్వక భేటీ అని రాజ్భవన్ వర్గాలు చెబుతున్నా కీలక అంశాలు నరసింహన్ కేసీఆర్ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. కొత్త మున్సిపల్ రెవెన్యూ చట్టంతో పాటు వివిధ అంశాలపై మాట్లాడారని సమాచారం. లోక్సభ ఎన్నికల పోలింగ్ పైన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న చట్టాలను గవర్నర్ నరసింహన్కు వివరించారు ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్న సాయంత్రం రాజ్భవన్ కు వెళ్లిన కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో చాలా అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీలో అవినీతిని అరికట్టి ఉద్యోగుల్లో బాధ్యతను పెంచేలా కొత్త మున్సిపల్ యాక్ట్ తీసుకొస్తున్నట్టు గవర్నర్ కు వివరించారు కేసీఆర్. అర్బన్ ఏరియాల్లో భూ యాజమాన్య హక్కులు, ఇళ్ల పర్మిషన్లు, ఆస్తి పన్ను వసూళ్లు, ఇతర వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండేలా కొత్త చట్టం ఉంటుందని వివరించారు. ఈ చట్టం పరిధిలో హైదరాబాద్ ను చేర్చడం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏకు ప్రత్యేక చట్టాలు ఉండడంతో వాటిని అలానే ఉంచాలని, అవసరమైతేనే మారుస్తామని గవర్నర్ కు సీఎం వివరించినట్టు సమాచారం. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కొత్త చట్టం తీసుకొస్తున్నట్టు గవర్నర్ కు చెప్పారు కేసీఆర్. ప్రభుత్వం ఎంత కష్టపడినా, ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా కొంతమంది ఉద్యోగుల తీరుతో అవి అనుకున్న స్థాయిలో అమలు కావడం లేదని గవర్నర్ తో సీఎం అన్నట్టు సమాచారం. రెవెన్యూ వ్యవస్థలో లంచాలకు చోటు లేకుండా కొత్త చట్టం తయారు చేస్తామన్నారు కేసీఆర్. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల వ్యవహారాలన్నీ కొత్త చట్టంతో ఈజీగా జరిగిపోతాయని వివరించారు. యూపీఎస్పీ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నామని గవర్నర్ కు తెలిపారు సీఎం. గ్రూప్ 1, 2 సహా స్టేట్ క్యాడర్లోని ఉద్యోగాలన్నీ దీని కిందకు తీసుకొస్తామని చెప్పారు. కొత్త చట్టాల అమలు కోసం లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి తర్వాత అసెంబ్లీ, మండలి ఆమోదం పొందుతామని చెప్పినట్టు తెలుస్తోంది. వీటితో పాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ పైన కూడా గవర్నర్, సీఎం మాట్లాడినట్టు తెలుస్తోంది. అటు ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపైన కూడా చర్చించారని సమాచారం. అక్కడ పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవలు, అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తోంది. ఇక పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం ఎందుకు తొలగించారో గవర్నర్ అడిగినట్టు సమాచారం. విగ్రహం తొలగించిన వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పినట్టుగా తెలుస్తోంది.